13,000 కోట్ల గోల్మాల్. పాస్బుక్ లేకుండానే పంట రుణాలు, రుణమాఫీ కోసం వివరాలు తెప్పించుకున్న సర్కార్, బయటపడ్డ బ్యాంకర్ల భాగోతం. చాలా బాగున్నది. ఇక్కడైతే అసలు రైతులే, అసలు భూములున్న రైతులకే చక్కగా రుణాలు ఇవ్వట్లేదు బ్యాంకర్లు. కానీ ఇక్కడ భూములు లేకుండా, పాస్బుక్లు లేకుండా కూడా వ్యవసాయ కింద రుణాలు ఇచ్చినటువంటి వార్త మనకి ఇక్కడ పేపర్లో ఇవ్వడం జరిగింది. 9,68 లక్షల బ్యాంక్ అకౌంట్లు ఇచ్చినట్టు గుర్తింపు. నకిలీ పాస్బుక్తో కొందరు, అసలు పాస్బుక్స్ లేకుండా మరికొందరు క్రాప్ లోన్లు కొట్టేసినట్టు నిర్ధారణ. అక్రమార్కులతో బ్యాంక్ అధికారులకు కుమ్మక్కు. ఇంటర్నల్ ఎంక్వైరీకి ఆదేశించిన సర్కారు. ఇగో ఇక్కడ చూసి ఇలా ఎంత భాగవతం అంటే, ఎక్కడ చూసినా రైతుల పేరు చెప్పుకొని కొందరు వ్యాపారస్తులు కూడా రైతుల యొక్క పాస్బుక్లు వాళ్ళ దగ్గర నుంచి తెప్పించుకొని పంట రుణాలు తీసుకోవడం, లేదంటే కొందరు బ్యాంకర్లతో కుమ్మక్కయ్యి పాస్బుక్లు లేకుండా వాళ్ళు వ్యవసాయం కింద పంట రుణాలు ఇచ్చినట్టుగా, మంజూరైనట్టుగా ఇక్కడ చూస్తే 9.68 అంటే 9,68,000 బ్యాంక్ అకౌంట్లకు కూడా వీళ్ళు పంట రుణాలు ఇచ్చినట్టుగా మనకి ఇక్కడ వార్త ఇవ్వడం జరిగింది. అంటే ప్రభుత్వం మారినప్పుడల్లా రుణమాఫీ అనే కార్యక్రమం ఒకటి ఉన్నది కాబట్టి ఇక్కడ ఇలాంటి నకిలీ పంట రుణాలు తీసుకున్నటువంటి వాళ్ళకి కూడా ఈ పంట రుణమాఫీ అనేది జరుగుతుంది. కాబట్టి దీనిపైన ప్రభుత్వం చాలా సీరియస్గా చర్య తీసుకోవాల్సిందే. ఆ విధంగా చర్య తీసుకుంటేనే రైతులకు జరగాల్సినటువంటి న్యాయం రైతులకు జరుగుతుంది. ఇది ఈరోజు న్యూస్ పేపర్లో ఇవ్వడం జరిగింది.